పులివెందుల ఉప ఎన్నిక రానుందా? టీడీపీపై జగన్ చేస్తున్న విమర్శలకు పులివెందుల ఉప ఎన్నికతోనే చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తుందా? జగన్ పై అనర్హత వేటు వేస్తారా? టీడీపీ కూటమి భారీ ప్లాన్ తో ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష గెలుపుతో నమ్మకం వచ్చింది. వైఎస్ కుటుంబం కంచు కోటను బద్దలు కొట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు జగనే ఆయుధం ఇస్తున్నట్లు అయ్యింది. అసెంబ్లీకి జగన్ వరుసగా గైర్హాజరు కావడంతో ఆయనపై అనర్హత వేటు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. మధ్యలో ఒకసారి గవర్నర్ ప్రసంగం కోసం హాజరయ్యారు. అయితే అది పరిగణలోకి రాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా నిబంధనల ప్రకారం 60 రోజులు దాటి సభకు హాజరు కాకుంటే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడుతుంది. అందుకే ఇప్పుడు పులివెందుల విషయంలో ఓటమి సరికొత్త అస్త్రంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుందని లీకులిచ్చారు. జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు, చాక్లెట్ కోరిక మాదిరిగా ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నారని, చేజేతులారా ఎమ్మెల్యే సీటును వదులుకుంటున్నారని చెప్పారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 6 జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేకుండా సభకు హాజరవుతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఆ 6 ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. జగన్ సైతం తనకు ప్రత్యేక హోదా ఇస్తేనే సభకు హాజరవుతారని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే శాసనసభ చట్టంలో 60 రోజుల పాటు సభకు హాజరు కాకుంటే అనర్హత వేటు పడవచ్చన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను అనుసరించి జగన్మోహన్ రెడ్డిపై వేటు వేస్తారని తెలుస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష విజయం సాధించింది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే ఈ విజయం అధికార దుర్వినియోగంతో సొంతం చేస్తుందని తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడినా మరి డిపాజిట్లు రాకపోవడం అనేది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని తెగ్గొట్టాలి అంటే ఉప ఎన్నిక సరైన ఆయుధమని కూటమి భావిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో ఈ ప్రచారం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఇది ఎంతవరకు తీసుకువెళ్తుందో చూడాలి. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.